నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మోడీ విదేశీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు డిమాండ్. మార్గదర్శిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యర్థన. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం బాధాకరం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హర్షకుమార్ ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ నిరసన ప్రదర్శన. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఇటీవల ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే పరిస్థితి లేనందున ఇక ప్రజల తరపున పోరాడేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఉన్న పాత మిత్రులను తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 15,000 జమ వంటి హామీలు అమలు చేయటం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అడగటం లేదన్నారు. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను పనిష్మెంట్ పేరుతో కూర్చోబెట్టి జీతాలు ఇవ్వటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఫైళ్లు తగలబెడుతున్న ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ విదేశీ పర్యటనలపై ప్రజలకు, దేశానికి ఏం ప్రయోజనం ఒనగూరిందో తెలియచేయాలన్నారు. మోడీ వల్ల కార్పొరేట్ కంపెనీలకు, ముఖ్యంగా అంబానీ, అదానీలకు లబ్ధి కలుగుతోందని ఆరోపించారు. అదానీ, సెబీ సంస్థ చైర్మన్ సంబంధాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్న అంశాల్ని ప్రస్తావించారు. రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలిపల్లి మురళీధర్, సిటీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్, సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కిషోర్ జైన్, చింతాడ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా షరీఫా, షాహెన్ షా, బాలాజీ శర్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలకి వారు అధికారికంగా పర్యటన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు విచారణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించి అఫిడవిట్లు వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ కేసు విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిపోయిందని గుర్తు చేస్తూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. ఆర్బీఐ వేసిన అఫిడవిట్తో తాను చెప్పిందే నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమని 2006లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి తాను ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. తాజాగా ఆర్బీఐ కూడా అఫిడవిట్తో అదే చెప్పడంతో నేను చెప్పిందే నిజమైందన్నారు. చిట్ ఫండ్ కంపెనీ నడిపేవాళ్లు ఏ వ్యాపారాలు చేయకూడదన్న నిబంధన చట్టంలో ఉందని, అసలు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదని అన్నారు. యాక్ట్ని మార్గదర్శి పాటించకపోగా ఈ చట్టమే తప్పన్నట్టు మాట్లాడుతున్నారని, ఈ యాక్ట్ని రామోజీరావు అనుసరించకపోవటం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని మిగతా చిట్ ఫండ్ నిర్వాహకులు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం మార్గదర్శి నడవటం లేదని చెప్పినందుకే తనపై మార్గదర్శి కంపెనీ 50 లక్షల రూపాయలకు దావా కేసు కూడా వేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్లో ఉందన్నారు. మార్గదర్శి వ్యవహారం కొలిక్కి వస్తే తనపై వేసిన దావా కేసు సంగతి కూడా తేలుతుందన్నారు. ఇక ఓట్ల లెక్కింపుకు సంబంధించి పోలైన ఓట్ల కంటే ఏపీలో 12.54%, ఒడిశాలో 12.48% అదనంగా లెక్కించారని, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే మహారాష్ట్ర సంస్థ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు. మార్గదర్శి విషయంలో జరుగుతున్నటువంటి విచారణ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అవి కొన్ని
ఫ్యాక్ట్స్ అందక ఆ కథనాల్లో కొంత తేడా కనిపించి అవి క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు. నిన్న 4వ వాయిదా అయింది. నేను ఆన్లైన్లోనే అపీర్ అవుతున్నాను. ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే, మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూథ్రా గారు ఢిల్లీ నుంచి, ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి 2 వారాలు టైం అడిగాడు. టైం అడిగితే వెంటనే కోర్టు వారు నన్ను నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని 70,000 పేజీలు. ఇది ఆ పేరుని బట్టి కానీ ఆ డేట్ని బట్టి కానీ వెతకడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని పెన్ డ్రైవ్ రూపంగా ఇస్తే ఈజీ కదా, మనం కంప్యూటర్లో పెట్టుకుని ఆ పేరు టైప్ కొట్టామనుకో, ఆ పేరుతో ఎంతమంది ఉన్నారో వస్తుంది, అందులో ఇదేదో తెలుసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం. అందరూ డిపాజిటర్స్కి డబ్బులు అందాయా లేదా అది చూడవలసిన బాధ్యత కూడా హైకోర్టుకి అప్పచెప్పారు. అవసరమైతే హైకోర్టులో ఒక స్పెషల్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి, అన్ని ప్రధాన పత్రికల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇచ్చి దాన్ని ప్రజలందరికీ అందాయా లేదా అని. మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువనే. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కన ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాడికి ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు తమ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు బహిరంగంగా వ్యతిరేకించడం బాధాకరమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం ఉంటే ఇప్పటి వరకు మాలలే పోటీ చేశారని, మాదిగలకు అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు సుప్రీంకోర్టులో కేసు వేసి సాధించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం హర్షణీయం కాదని అభిప్రాయపడ్డారు. మాలలకు నిజంగానే అన్యాయం జరిగితే పోరాటం ద్వారా హక్కులను సాధించుకోవాలని సూచించారు. భారత్ బంద్ పేరుతో వర్గీకరణపై మాట్లాడకుండా కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాలలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక సభ్యులు పసలపూడి శ్రీనివాస్, రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రాచర్ల మురళి, కొమ్ము వెంకట్రావు, సిందే హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వాలు కానీ రేపటి నుండే ఏదైతే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఏదైతే ఉన్నాయో ఈ 4 రంగాల్లో మాదిగ ఉపకులాలకు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రేపటి నుండే మాదిగలకు రావాల్సిన హక్కుల విషయంలో వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి మాదిగలకు న్యాయం చేయాలని, సమన్యాయం చేయాలని, ఏదైతే రిజర్వేషన్లు ఇప్పటి వరకు మేము కోల్పోయామో ఇప్పుడైనా సరే వెంటనే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము రోడ్లు ఎక్కవలసిన అవసరం అయితే లేదు, మేము మా సోదరులు మేము రెచ్చగొట్టవలసిన పని అయితే ఏమీ లేదు. మేము ఇప్పటికీ కూడా మాలమాదిగులు చాలా విషయాల్లో కలిసి ఉన్నాం తప్ప రిజర్వేషన్ల విషయాల్లో దూరంగా ఉన్నాం.
రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ జరగాలని తెలియజేస్తూ 59 కులాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అదే దేశవ్యాప్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అంశం కాదు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ జేవి హర్షకుమార్ అన్నారు. మంగళవారం భారత్ బంద్లో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ బంద్ దేశవ్యాప్తంగా చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కలిసి ఎస్సీ వర్గీకరణ కుట్రపూరితమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. ఆర్టికల్ 341 సవరించకుండా షెడ్యూల్ క్యాస్ట్లోని కులాలను కలపడం, తీసివేయటం కానీ కుదరదని అన్నారు. అంటరానితనం ప్రాతిపదికన ఎస్సీ కులాలు ఏర్పడ్డాయన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా ఖండిస్తోందని అన్నారు. ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ 341 అధికరణను సవరణ చేసి దళితులను విభజించాలని కోరారు. నరేంద్ర మోడీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ, బీఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వర్గీకరణను విరమించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, బీఎస్పీ నాయకులు పట్నాల విజయకుమార్, పరమట గణేశ్వరరావు, కోరుకొండ చిరంజీవి, పాము బాబురావు, ఉల్లం రవి, కురువెళ్ల భానుచంద్ర, ఏనుగుపల్లి రామకృష్ణ, కస్సే రాజేష్, సుందరపల్లి నాని, జి వెంకటరమణ, అనంతలక్ష్మి, గార త్రినాథ్, దాసి వెంకట్రావు, రేగుళ్ల బాలశ్రీధర్, చిన్న రాజు, ఏనుగుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఈ రోజున భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంఘాలు ఇచ్చిన బంద్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మాల మహానాడు వాళ్ళు కాదు, భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా, అంటే కలిసి ఉన్న దళితులు, మాల మాదిగ కలిసి ఉన్న దళితులు ఇచ్చిన బంద్. ఈ మాల మాదిగల గొడవ ఒక ఆంధ్రప్రదేశ్కే సంబంధించింది కానీ భారతదేశం అంతా కూడా కలిసి ఉన్నారు. అటువంటి మమ్మల్ని విడదీయడానికి మీరెవరని చెప్పి సుప్రీంకోర్టుకి, కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఈ బంద్ ప్రకటించడం జరిగింది. ఈ వర్గీకరణ అన్నది ఒక ఉభయ రాష్ట్రాల్లో తప్పితే వేరే ఎక్కడా లేదు. ఎందువల్లంటే ఆర్టికల్ 341 ప్రకారం, రాజ్యాంగ ప్రకారం, అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం ఈ కులాలన్నీ కూడా అంటరానితనం ప్రాతిపదిక మీద ఏర్పడినాయి కాబట్టి ఈ కులాలన్నీ కలిసి ఉండాలి, ఒక షెడ్యూల్లో ఉండాలి. ఈ కులాలని విభజించడానికి కానీ వేరు చేయడానికి లేదు. ఈ రాష్ట్రాల్లోకి ఈ అధికారం కట్టబెట్టడం అన్నది పూర్తిగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ తీర్పుని మేము అన్ని సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నాం. స్థానిక కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో కోల్కతాలో డాక్టర్ మౌమిత మీద మానవ మృగాలు అత్యంత పాశవికంగా చేసిన దాడికి నిరసనగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ దేశంలో ప్రతినిత్యం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగటం బాధాకరమని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగాలంటే న్యాయ వ్యవస్థలో కూడా పలు మార్పులు చేసి కఠినమైన శిక్షలు అమలు చేయాల్సి ఉందని అన్నారు. ఆడపిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తల్లిగా, సోదరిగా వారి రక్షణకు పాటుపడాలని కోరారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు డాక్టర్లు, ఆశా వర్కర్లు భారీ ఎత్తున మహిళలతో కలిసి కొవ్వొత్తులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవ్, చెల్లబోయిన శ్రీనివాస్, గంగిన హనుమంతరావు, పిల్ల తనూజ, దండముడి ప్రమీల, నున్న కృష్ణ, డాక్టర్ సుధాకర్, శీలం గోవింద, యార్లగడ్డ శేఖర్, రొంపిచెర్ల యాంటోనీ, నిమ్మలపొడి గోవింద్, ఆళ్ల ఆనందరావు, దార అన్నవరం, మట్ట శ్రీను, మద్దామణి, ఎర్రమోతు ధర్మరాజు, నీలి కోటేశ్వరరావు, బత్తిన ఏడుకొండలు, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మారిన మానవ జాతిలో ఒక దుష్ట సంఘటన. పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మౌనితని
ఏ విధంగా మానభంగం చేసి హత్య చేశారో మనం చూసాం. నిత్యం దేశంలో ఎక్కడో చోట మహిళల మీద హత్యలు మానభంగాలు మన బాధను పెంచుతూ ఉన్నాయి. ఇవాళ ఒకటే మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి కూడా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఐటీ రంగంలో కానీ లేక సర్వీస్ రంగంలో కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మానవ జాతిలో పురుషుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. తన చెల్లికి తన తల్లికి జరిగే అవమానంగా భావించాల్సిన పరిస్థితి ఉంది. గౌరవిద్దాం, మహిళలను గౌరవించి వారిని కూడా సంఘంలో సమాన స్థాయికి తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలి. మహాత్మా గాంధీ కలలు కన్న రాజ్యం అర్ధరాత్రి కూడా అపరాత్రి అయినా సరే మహిళలు ఒంటరిగానే స్వేచ్ఛగా తిరగగలిగిన స్వాతంత్రం రావాలని కోరుకున్నారు. ఆ విధమైన స్వేచ్ఛ రావాలని కోరుకుందాం. మరొకసారి దుష్టులు శిక్షించాలి, కఠినంగా ఉండాలి శిక్షలు. ఎలా ఉందంటే న్యాయ వ్యవస్థ పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. సంవత్సరాల తరబడి కేసులు లాగుతుండే దోపిడీ చేసిన వాళ్ళు దొంగలు సంవత్సరాల తరబడి బయటే తిరుగుతూ ఉంటే న్యాయం ఎలా జరుగుతుంది? ఎస్సీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి పునఃసమీక్షించాలని మాజీ కార్పొరేటర్ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు అజ్జరపు వాసు డిమాండ్ చేశారు. భారత్ బంద్లో భాగంగా అజ్జరపు వాసు ఆధ్వర్యంలో స్థానిక లాలచెరువు జంక్షన్లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రదర్శనగా జాతీయ రహదారిపై చేరుకున్న మాల మహానాడు ప్రజా సంఘాలు, బీఎస్పీ, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా అజ్జరపు వాసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయడంతో పాటు పునఃసమీక్ష చేపట్టే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. తమ ఆందోళనకు సహకరించిన పోలీసులు, దళిత, మైనారిటీ, మాల మహానాడు ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పరమట గణేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్ నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే వరకు దేశవ్యాప్తంగా తమ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మర్రి బాబ్జీ, నక్కా వెంకటరత్నం, దాకే శ్రీను, ఏనుగుపల్లి రామకృష్ణ, ఎర్ర రామకృష్ణ, కోనాల లాజర్, సుందరపల్లి అనిల్, చల్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణపై ఇచ్చిన తీర్పు మొత్తం మా దళిత జాతి అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ తీర్పులో ఎక్కడా కూడా విభజనకి రూల్స్ ప్రకారంగా ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరణ చేయకుండా ఇచ్చిన తీర్పు చెల్లదు. అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై పునరాలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలని మా యొక్క డిమాండ్. అంతేకాదు ఈరోజు మా భారత్ బంద్ పిలుపునిచ్చారు. ఎందుకంటే మాదిగలకి మాలలకి గొడవ పెట్టడానికే ఈ రిజర్వేషన్ అన్నది ప్రక్రియను తెర మీద తెచ్చారు తప్ప ఇందులో దళితులందరికీ కూడా పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితే. ఎందుకంటే ఏదైతే ఈ తీర్పు ఉందో అసలు వేసిన పిటిషన్కి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి అసలు సంబంధమే లేని తీర్పు ఇది. భారత్ బంద్ పిలుపునిచ్చారు. దానికి మాకు సహకరించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇతర వ్యాపారస్తులు, యూనివర్సిటీలు, అంతేకాదు మేము చేసి ర్యాలీ సమ్మతంగా చేస్తున్నాం. ఎక్కడ వైలెన్స్ లేకుండా చేసినందుకు పోలీసులు కూడా మాకు సహకరించారు. అందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీ దళితులందరి తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. ఎందుకంటే కోర్టులు రాజ్యాంగ పరిధిలో చట్టాలు, కోర్టులు కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. మరి గతంలో 5 జడ్జిలు ఇచ్చి ఏమని తీర్పు ఇచ్చారంటే అసలు వర్గీకరణ చేయటానికి రాష్ట్రాలకి హక్కు లేదు, రాజ్యాంగం అమెండ్ చేయాలి. 341 ఆర్టికల్ అమెండ్ చేస్తేనే రాజ్యాంగం బిల్లు పెట్టుకోవడానికి అవకాశం. అది కూడా ఏ స్టేట్కి చేయటం లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా 341 ఆర్టికల్ని బేస్ చేసి దానికి వ్యతిరేకంగా మరి 6 జడ్జిలు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలెపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు కాటం రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వరరెడ్డి హాజరై జాంపేట బ్రిడ్జ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ యువత కోసం తీసుకొచ్చిన ఐటీ విప్లవం, పంచాయతీరాజ్ చట్టం, మహిళల సాధికారతకు చేసిన కృషిని ప్రశంసించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల పక్షాన అధికార పార్టీని నిలదీస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానిగా గెలుపొంది దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి విముక్తి కల్పిస్తారని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలపల్లి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసిన మహనీయుడు అన్నారు. అనంతరం సుమారు 100 మంది మహిళలకు చీరలు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడా వెంకట్, బిల్డర్ బాబీ, బర్రె సుబ్రహ్మణ్యం, బెజుబాడ రంగ, మోత శారద, చామర్తి లీలావతి, బత్తిన చంద్రారావు, మండ రాజు, వి సత్యనారాయణ, మైనారిటీ నాయకులు అబ్దుల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ ప్రీతమ నాయకులు, అలాగే మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి ఈ రోజున. ఈ సందర్భంగా ఈరోజు మా కాంగ్రెస్ వాదులందరికీ కూడా చాలా ఎంతో ఆనందదాయకము, అలాగే ఒక రకంగా బాధాకరమైనది. ఎందుకంటే అంత గొప్ప నాయకుడిని మేము పోగొట్టుకున్నామనే బాధ మాలో అందరికీ ఉంది. కానీ ఆయన్ని మరొక్కసారి రిమెంబరింగ్ చేసుకుంటూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం. 80 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో జన్మించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వారికి దక్కింది. ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రాణాలు, ఒకటి ఇందిరాగాంధీ గారు, రెండవది రాజీవ్ గాంధీ గారు. దేశ సమగ్రత, మత సామరస్యం, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ప్రయత్నంతో వారందరూ కూడా పనిచేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ప్రధానంగా రాజ్యాంగంలో 73, 74 సవరణలు తీసుకురావడం ద్వారా బలహీన వర్గాలందరూ కూడా మరి స్థానిక సంస్థల్లో, పంచాయతీల్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, లోకల్ గవర్నమెంట్స్లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది అనేటువంటి విషయం. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం మెప్మా మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీపై వెళ్లిన జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్కి జిల్లా అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మర్చిపోలేని అనుభూతి కలిగిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ వెళుతున్న తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్గా పనిచేసిన కాలంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలిసిన విషయాలను గురించి మాట్లాడేవారే నిజమైన విఘ్నులు, ఆ కోవకు చెందిన వ్యక్తి తేజ్ భరత్ అన్నారు. బిట్స్ పిలాని స్టూడెంట్గా ప్రతిభావంతుడే కాకుండా మంచి చిత్రకారుడు ఆయనలో ఉన్నారని అన్నారు. అందుకే తేజ్ భరత్ చేసిన పనుల్లో ఎప్పుడూ కొత్తదనం చూపడానికి కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. బంగారు కొండ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావటం మరపురాని ఘట్టంగా పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఆర్ కృష్ణనాయక్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, దొరయ్య, రెవెన్యూ సంఘ ప్రతినిధులు బాపిరాజు, కాంతి ప్రసాద్, అధికారులు మాధవరావు, బి బాలస్వామి, కలెక్టరేట్ ఏవో పాపారావు, బాజీ తదితరులు పాల్గొన్నారు. చాలా రేర్గా కాల్స్ వస్తాయి. సడన్గా ఈ టైంలో చేస్తున్నారు, ఏమన్నా అర్జెంట్గా ఉందని ఫోన్ వచ్చేది జరిగింది. చేస్తే రేపు 11:30కి మీటింగ్ ఉంది, సీసీఎల్ ఆఫీస్ నుంచి నోట్స్ రాలేదు, ఇమీడియట్గా కావాలన్నారు. సో మామూలుగా సీసీఎల్ ఆఫీస్లో 6:30 తర్వాత ఎవరు ఉంటారు. సో అప్పుడు ల్యాప్టాప్ అది ఓపెన్ చేసి పాత రిపోర్ట్స్ అన్ని తీసి దాన్ని మైనింగ్ చేసి మేడం పంపించడం జరిగింది. సో చాలా హార్డ్ వర్కింగ్గా మేడం ఒక పర్ఫెక్ట్ లీడర్గా ఈ జిల్లాకి రావడం మనందరూ అదృష్టం. డిస్ట్రిక్ట్ని మంచి ఉన్నతమైన స్టేజ్లో పెడతారనే దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. అలాగే ఒక సిస్టర్ లాగా నాకు చాలా గైడ్ చేశారు, చాలా హ్యూమానిటేరియన్గా నాకు గైడెన్స్ మేడం ఇచ్చారు. అలాగే మాధవ్ గారు మేడం కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నారు.
నాకు చాలా హెల్ప్ చేశారు, అలాగే చాలా గైడ్ చేశారు. వర్క్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్రశాంత్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఒక మంచి ఎఫిషియెంట్ టీమ్ ఉన్నటువంటి బ్యాచ్ ఆఫీసర్స్ ఉన్నారు. మీరు ఆ రివ్యూస్ అవి చూస్తుంటే ఎవ్రీ థర్స్డే రివ్యూ. సో ఆయన ప్రతి రివ్యూకి కూడా ప్రోగ్రెస్ కావాలి, ప్రతి రివ్యూలో కూడా ప్రెజెంటేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఆఫీసర్ దగ్గర కూడా తను సక్సెస్ఫుల్గా జేసీగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు వీళ్ళు ముగ్గురు నుంచి పర్టికులర్గా చెప్తున్నానంటే వీళ్ళు ముగ్గురుతో నేను కూడా చేశాను. మోస్ట్లీ కాంటెంపరీగా కానీ నా తర్వాత కానీ నా ముందు కానీ పని చేయడం జరిగింది. సో ఇంత ఆఫీసర్స్ స్టాఫ్ ఆఫీసర్స్ దగ్గర చేసి అండ్ వీ నో హౌ టు కోఆర్డినేట్ విత్ కొలీగ్స్, హౌ టు డ్రైవ్ విత్ సబార్డినేట్స్. సో తన సీనియర్ ఆఫీషియల్స్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఉన్నాయి, తర్వాత ఇండివిజువల్గా తనకున్న టాలెంట్స్ ఉన్నాయి, అట్లానే మీ అందరినీ ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా టీమప్ చేయాలి అనే స్కిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మంచి ఆఫీసర్గా మంచి సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే భారీ విజయం సాధించిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లెలో జనసేన పార్టీ ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్తో పాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, కరాటం రాంబాబు, కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. కందుల మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. కూటమి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ మధురపూడి దుర్గమ్మ గుడి వద్ద ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. అలాగే టీబీ పేషెంట్లకు మందులు, పౌష్టికాహారం అందజేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు ఆడారి భాగ్యలక్ష్మి, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి నాడు రూరల్ గ్రామాల్లో ఉన్న పేదలకు ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ట్రస్ట్ చైర్మన్ తెలియజేశారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటనల్లో ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం జాతీయ రహదారిపై లారీ, మోటార్ సైకిల్ను ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన ముగ్గురికి తక్షణ వైద్యం అందించేందుకు 108కు ఫోన్ చేయడం జరిగింది. ఆమె వాహనం దిగి వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి తగిన వైద్య సేవలు అందించవలసిందిగా సూచించడం జరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా జిఎస్ఎల్ ఆసుపత్రికి పంపడం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కలెక్టర్ వాహన చోదకులకు విజ్ఞప్తి చేశారు. పెద్దాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సిహెచ్ దుర్గాప్రసాద్, జి వీర వెంకటలక్ష్మి, సిహెచ్ మసురమ్మ చికిత్స పొందుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవకుడు, చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో బుధవారం స్థానిక కుమారి థియేటర్, గోదావరి గట్టు రోడ్లో భారీ అన్నదానాన్ని నిర్వహించారు. పలువురికి ఆహార ప్యాకెట్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సబ్బెళ్ల వెంకట్రావు, పడాల వెంకటేష్, ప్రకాష్, లైటింగ్ నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నిడదబోలు రంగా వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు దేశినేడి రాంబాబు, ఆసూరి సుధాకర్, అల్లాటి రాజు, పడాల యశోద, కృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ యువత, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీ విదేశీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి, సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు డిమాండ్.
మార్గదర్శిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యర్థన. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం బాధాకరం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హర్షకుమార్ ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ నిరసన ప్రదర్శన. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.